ఓకే సైలెన్స్. 10th క్లాస్లో ఫిజికల్ సైన్స్లో మన యాసిడ్స్ అండ్ బేసిస్లో పిహెచ్ స్కేల్ మీద మరి ఇప్పుడు ఈరోజు టాపిక్స్ చూద్దాం. కొన్ని దీనిలో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ ఫస్ట్ యాక్టివిటీలో సెకండ్ అండ్ కొన్ని అసెస్మెంట్ కూడా ఉంది. సరే, ఫస్ట్ యాక్టివిటీలో రీసోర్స్ 1లో ఒక వీడియో ఉంటుంది, దీన్ని మనము చూద్దాం. సో దిస్ ఈజ్ కాలింగ్ పిహెచ్ స్కేల్. ఈ పిహెచ్ స్కేల్లో మీకు వాల్యూస్ చూస్తే 0 to 14. ఓకే, 0 to 14 వాల్యూస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఈ కలర్ కూడా అంత పర్ఫెక్ట్ ఏం కాదు, కరెక్ట్గా స్కేల్ అయితే లేదు ఇక్కడ. ఎందుకంటే 0, 1, 2 ఇక్కడ కొంచెము బాగా రెడ్గా ఉంటుంది, రెడ్ కలర్ వస్తుంది. కానీ ఇక్కడ కరెక్ట్గా అయితే లేదు, స్కేల్ కలర్స్ అయితే సరిగా లేవు, నెంబర్స్ అయితే ఓకే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏముంది, 0 to 14లో మిడిల్ నెంబర్ 7. ఈ 7లో ఏ న్యూట్రల్ అంటే పిహెచ్ వాల్యూ 7 ఉంటే దాన్ని న్యూట్రల్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, అసలు ఈ కలర్ ఏంటి, ఈ 7 ఏంటిది, అసలు ఆ నెంబర్ ఎక్కడిది, ఈ కలర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అవన్నీ నేను మాట్లాడతాను. ఫస్ట్ ఇది కొంచెం ఈ స్కేల్ గురించి మాట్లాడదాం. సో బిలో 7 అన్ని కూడా ఎసిడిక్ నేచర్, పిహెచ్ వాల్యూ 0 నుంచి 7 లోపు ఉంటే వాటిని మనం యాసిడ్స్గా తీసుకుంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. 1 దగ్గర బ్యాటరీ యాసిడ్ ఇచ్చాడు, 2 దగ్గర లెమన్ జ్యూస్ ఇచ్చాడు, సో 4th వైన్ ఇచ్చాడు. సో ఇక్కడ వైన్ అంటే గ్రేప్ జ్యూస్ కానీ మీరు తీసుకోవాలి. తర్వాత నార్మల్ రెయిన్, సో మనం అది ఒకసారి రెయిన్ కలెక్ట్ చేసి వాటర్ కలెక్ట్ చేసి చెక్ చేద్దాము. నార్మల్ రెయిన్ మీకు ఇలా వస్తుంది. తర్వాత డిస్టిల్ వాటర్, ప్యూర్ వాటర్, యాసిడ్ కాదు, అది బేస్ కాదు, న్యూట్రల్ కాబట్టి డిస్టిల్ వాటర్. సో వాల్యూ పిహెచ్ వాల్యూ 7. 8 to 9 మిడిల్లో మనకు బేకింగ్ సోడా, దాన్ని సింపుల్గా మనం వంట సోడా అంటాం. వంట సోడా అంటారా, ఇంకేమంటారు మీరు? బేకింగ్ సోడా మీరు తినే సోడా, తినే సోడా అని కూడా అంటారు. సాఫ్ట్ సోప్ మీకు పిహెచ్ వాల్యూ 10, అమోనియా పిహెచ్ వాల్యూ 12. ఇక్కడ ఒక లైన్ చూపిస్తున్నాడు, అది 13లో ఉంది. ఇవి అన్ని 7 అబోవ్ అన్ని కూడా బేసిక్. 7లో ఉంటే న్యూట్రల్, బిలో 7 అన్ని కూడా ఎసిడిక్. అసలు ఈ నెంబర్ ఎక్కడిది, ఈ కలర్ ఎక్కడిది అని మీకు డౌట్ రావచ్చు. సో మన దగ్గర పిహెచ్ ఇండికేటర్ ఉంటుంది, పిహెచ్ పేపర్స్ కూడా ఉన్నాయి. పిహెచ్ పేపర్స్, బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ పేపర్స్ ఎలానో పిహెచ్ పేపర్స్ కూడా ఉంటాయి. సో బ్లూ లిట్మస్ ఏం చేస్తుంది, వెన్ వి డిప్ ద బ్లూ లిట్మస్ ఇన్ యాసిడ్, బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్ అండ్ రెడ్ లిట్మస్ టర్న్స్ టు బ్లూ వెన్ వి డిప్ ఇన్ టు బేస్. సో బట్ బేస్ అండ్ యాసిడ్ రెండింటిని ఐడెంటిఫై చేయడానికి పిహెచ్ పేపర్ ఉంటుంది. ఓకే, పి ఫర్ పొటెన్జ్ అంటారు. లాటిన్లో పొటెన్జ్ మీనింగ్ ఏంటంటే పవర్. సో పవర్ ఆఫ్ హైడ్రోజన్స్, నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎంత ఎక్కువ ఉంది, హైడ్రోజన్ పవర్ ఎంత ఎక్కువ ఉంది, హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఎక్కువ ఉంది, హైడ్రోజన్ అయాన్సా, హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఎక్కువ ఉంది అనేది చెప్పేదే పిహెచ్. హైడ్రోజన్ అయాన్స్ పవర్ ఎక్కువ ఉంది అంటే దాని అర్థము అది ఎసిడిక్, అది తక్కువ ఉంది అంటే ఇండైరెక్ట్ గా OH- అయాన్స్ ఎక్కువ ఉన్నట్టు, అది బేసిక్. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఏదైనా ఒక సమ్ ఎగ్జాంపుల్, బ్యాటరీ యాసిడ్ అన్నాడు. బ్యాటరీ యాసిడ్ అంటే తెలుసా, బ్యాటరీలో యాసిడ్స్ యూజ్ చేస్తారు తెలుసా, ఏం యాసిడ్ అది తెలుసా ఎవరికైనా? ఎస్, సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ చేస్తారు. బ్యాటరీలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది, ఫార్ములా మీకు తెలుసు కదా, H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్లో మీరు పిహెచ్ డ్రాప్స్ ఆర్ పిహెచ్ పేపర్ పెట్టగానే కొంచెం సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని దానిలో పిహెచ్ డ్రాప్స్, మనం ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్ డ్రాప్స్ ఎలా వేసామో సేమ్ అలానే సల్ఫ్యూరిక్ యాసిడ్లో పిహెచ్ యూనివర్సల్ ఇండికేటర్ ఒకటి ఉంటుంది, అంటే లిక్విడ్. అది ఒక డ్రాప్ వేయగానే ఏమైపోతుంది అంటే అది రెడ్డిష్గా చేంజ్ అయిపోతుంది. యాక్చువల్గా రెడ్గా రావాలి, అది ఇక్కడ స్కేల్ కలర్స్ సరిగా లేవు. మీకు బుక్లో కూడా ఉంటాయి, నెట్లో కరెక్ట్గా దొరుకుతాయి, ఆన్లైన్లో తర్వాత ఇప్పుడేం చూడకండి. సో రెడ్ కలర్ వస్తుంది. 2 కూడా లెమన్ జ్యూస్ తీసుకొని లెమన్ జ్యూస్లో పిహెచ్ డ్రాప్స్ వేయగానే, లేదంటే పిహెచ్ పేపర్ని ఆ లెమన్ జ్యూస్లో డిప్ చేస్తే పిహెచ్ పేపర్ యాక్చువల్గా ఎల్లో కలర్లో ఉంటుంది, ఆల్మోస్ట్ ఈ కలర్లో ఉంటుంది. పిహెచ్ పేపర్ ఈ కలర్లో ఉంటుంది. ఈ కలర్లో ఉన్న పిహెచ్ పేపరు మనము లెమన్ జ్యూస్లో డిప్ చేస్తే ఏమైపోతుంది, రెడ్డిష్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ కలర్స్ అయితే లేవు, ఇది గుర్తుపెట్టుకోకండి. ఇలా డిఫరెంట్ కలర్స్ వచ్చినప్పుడు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలర్ చేంజ్ అవుతా ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా గ్రీన్ వస్తుంది.
ఇక్కడికి వచ్చేసరికి అయితే మనకు కంప్లీట్గా వైలెట్ ఆర్ పర్పుల్గా వెళ్ళిపోతాను. సో ఇప్పుడు ఈ కలర్లో వచ్చిందంటే అర్థం ఏంటి, సోడియం హైడ్రాక్సైడ్ సోప్ వాటర్ లాంటివి మీరు తీసుకుంటే దానిలో pH పేపర్ డిప్ చేయగానే మీకు కంప్లీట్గా వెరీ బ్లూయిష్ ఈక్వల్ టు అది పర్పుల్ వైలెట్ ఆ కలర్లో మారిపోతుంది. సో బేస్డ్ ఆన్ కలర్ వి డిసైడ్ ద నెంబర్. ఇఫ్ ద కలర్స్ ఆరెంజ్ ఆర్ రెడ్, ఇక్కడ రెడ్ ఉంటుంది, ఇక్కడ ఆరెంజ్ ఉంటుంది. ఆరెంజ్ ఆర్ రెడ్, ఇఫ్ ద కలర్స్ చేంజింగ్ ఇన్ టు రెడ్, దే ఆర్ acids and they are the strong acids. So 0 to 3 or 2 ఈ రేంజ్ లో మనం ఏం చేస్తామంటే స్ట్రాంగ్ యాసిడ్ కన్సిడర్ చేస్తాం. సో 4, 5, 6 ఇవేమో వీక్ యాసిడ్స్, అంటే కలర్స్ ఆరెంజ్ కలర్ లో అలా వస్తా అంటే లైట్ గా గ్రీనిష్ గా, గ్రీన్ ఆరెంజ్ మిక్స్డ్ గా ఉంటుంది. ఇక గ్రీన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మీకు డిస్టిల్ వాటర్ లో వస్తుంది. ఆ గ్రీనిష్ కలర్ ఇంప్రూవ్ అవుతా ఉంటుంది, గ్రీన్ బాగా గ్రీన్ అయిపోయి, థిక్ గ్రీన్ అయిపోయి, డార్క్ గ్రీన్ లోకి వెళ్ళిపోయి అది పర్పుల్ వైలెట్లుగా అలా చేంజ్ అయిపోతుంది, అంటే అది స్ట్రాంగ్ బేస్. సో ఇక్కడ కనిపించేది ఏంటిది, గ్రీన్ కొంచెం ఇంప్రూవ్ అయిపోయి ఆ గ్రీన్ బాగా వచ్చేది ఎక్కడ అంటే మీకు వీక్ బేస్ అంటారు. సో మీకు డిస్టిల్ వాటర్ అంటే న్యూట్రల్ కు దగ్గరగా ఏముంటుంది, వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఈ న్యూట్రల్ నెంబర్ కు లాంగ్ లో ఉండే నెంబర్స్ అన్ని కూడా స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. సో pH మీద మనకు కంపల్సరీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఇలాంటి కొన్ని వాల్యూస్ ఇస్తూ ఉంటాడు. సొల్యూషన్ ఏం చెప్తాడు, కలర్ చెప్తాడు, మనమే నెంబర్ చెప్పాలి, దాని నేచర్ చెప్పాలి, యాసిడా బేస్డా చెప్పాలి, దాని నెంబర్ చెప్పాలి. లేదంటే నెంబర్ చెప్తా ఉంటారు, నెంబర్ ఇస్తాడు, ఒక సొల్యూషన్ ఇస్తాడు, దాని నెంబర్ ఇస్తాడు, ఏ కలర్ వస్తుందో మనం అడుగుతాడు. సో మనం ఆ కలర్ చెప్పాలి అండ్ దాని నేచర్ చెప్పాలి, స్ట్రాంగ్ యాసిడా స్ట్రాంగ్ బేసా అనేది చెప్తా ఉండాలి. సో ఎగ్జాక్ట్లీ నెంబర్ మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. స్ట్రాంగ్ యాసిడ్ అన్నప్పుడు మీరు 1 చెప్పినా 2 చెప్పినా మీకు మార్క్స్ వేస్తారు. కరెక్ట్గా 1 or 2 మాకు ఎలా తెలుస్తుంది, మీరు చేయలే కదా సార్ అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవసరం లేదు. రెడ్ అని చెప్పినప్పుడు రెడ్డిష్ లో వచ్చిందంటే మీరు pH వాల్యూ 1 అని చెప్పినా 2 చెప్పినా మీకు మార్క్స్ వేయగలుగుతారు. సో బట్ డిస్టిల్ వాటర్ మాత్రము న్యూట్రల్ కాంపౌండ్స్ అన్నిటికి కూడా మీకు pH వాల్యూస్ 7. డిస్టిల్ వాటర్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా, న్యూట్రల్ కాంపౌండ్స్ 7 ఉన్నాయి ఇంకా. ఎస్, సాల్ట్ వాటర్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కూడా. మోస్ట్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే అవి లైక్ కార్బోహైడ్రేట్స్ ఆర్ షుగర్ సొల్యూషన్స్, ఇలాంటివి కూడా మీకు యాసిడ్ కావాలి, బేస్ కావాలి, అవి కూడా మీకు డిస్టిల్ వాటర్ నెంబర్ అంటే 7 నెంబర్తోనే వస్తాయి. దీంట్లో పెద్దగా అయితే ఏం లేదు. మన రీసోర్స్ 2లోకి వెళ్ళిపోదాం. దీంట్లో ఏమైనా ఉందా, సిమ్యులేషన్స్ ఉన్నాయి కొన్ని. రైట్, ఇక్కడ pH స్కేల్లో మనమే ఏం చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం.